విశాఖ శ్రీ వరాహలక్ష్మి స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆలయ అధికారులు పూర్ణ కృమ్మంతో స్వాగతం పలికారు. కప్ప స్తంభాన్ని అలంకరించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. మరి ఏదైనా ఒక దేవుడి కార్యక్రమం చేయాల్సినప్పుడు ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఆయన యొక్క పిలుపు ఉండాలి. గతంలో కూడా ఈ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దానికి హడావిడి ఏదో సిమెంటు అది పూసి చేయాలని ట్రై చేసినప్పుడు కూడా అది మనం సఫలీకృతం కాలం చేసిన తర్వాత కూడా లీకేజీలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. వీళ్ళు ఒక పురాతన దీని ప్రకారం శాస్త్రీయ పద్ధతిలో ఏదైతే గతంలో ఎన్నో శతాబ్దాల క్రితం నుంచి దేవాలయాలు నిర్మించారో ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు. అంటే దీంట్లో ఎక్కడ కూడా ప్రజెంట్ ఉన్న స్టీలు సిమెంటు లేదా ఇటువంటి కాకుండా వాళ్ళు వాడింది మన బెండకాయలు, అయితే కరెంట్ చెట్టు, దాంతో జిగురు, దాంతోపాటు మిగతా దీనికి సంబంధించి మిశ్రమాలు న్యాచురల్ దీనికి సంబంధించి చేసి వాడి సున్నం ఇటువంటి బెల్లం ఇవన్నీ కదా దాంతో ఈరోజు దీన్ని చేయడం జరిగింది. మీకు దాని బిఫోర్ ఆఫ్టర్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు చూపించండి. చూస్తే ఒకసారి ఇది చేయక ముందు ఇలా ఉంటుంది, చేసిన తర్వాత ఇలాగ అంటే ఒక కొత్త ఈరోజు మనం ప్రారంభం చేసుకున్న టెంపుల్ ఎలా ఉంటుందో అంత బ్రాండ్ న్యూగా బ్రైట్గా చక్కగా ఆ దేవుడికి మనం చేసుకునే అవకాశం మనకి కలిగింది. దాన్ని కూడా మా వాళ్ళు సక్సెస్ఫుల్గా యాక్చువల్గా చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక స్టిపులేట్ టైం ఇస్తే దాన్ని మళ్ళీ అయిపోయినాక ఎక్స్టెండ్ చేసుకుంటూ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడి కార్యక్రమం ఎంత బాగా చేశారంటే ఆ రోజు మనం ఎంఐఓ చేసుకున్నప్పుడు యాక్చువల్ 9 monthsలో కంప్లీట్ చేస్తూ ఉంటాం. రికార్డుగా దాన్ని బిఫోర్ టైం దాన్ని కంప్లీట్ చేసి ఈరోజు మళ్ళీ దాన్ని మనకి అంకితం చేశారు. మరి దానికి ప్రత్యేకించి సింహాద్రి అప్పన్న ఆశీస్సులు, దాంతోపాటు ఏదైతే వెంకీ హ్యాచరీస్ సంబంధించిన వాళ్ళు కానీ మిగతా మా ప్రత్యేకించి మా మిత్రులు నాకు పాత ఆర్టికల్ దగ్గర పరిచయం ఉన్న మా ముని, అలాగే విషయాలు మిగతా టెక్నికల్ టీం అంతా కూడా వచ్చారు. వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం. ఒక 1 month బ్యాక్ ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్స్ కూడా కొన్ని మా దేవస్థాన అధికారులు ఐడెంటిఫై చేశారు. ముఖ్యంగా కార్నర్స్లో కొద్దిగా లీకులు, డోమ్ పేరు చిన్న క్రాకు, ఇటువంటివన్నీ ఉండి అవి కొంచెం ముందే చెప్పుంటే అవి కూడా యాక్చువల్లీ ఇప్పుడు కంప్లీట్ చేసి ఉండేవాళ్ళు. కొంచెం కంప్లీట్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఒకసారి ముందుగా రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళ విషయాలు కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత ఒకసారి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో పాటు ఆ టెక్నికల్ టీం కూడా ఒకసారి పైకి వెళ్ళి చూసి అసలు అప్పుడున్న ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా చేయాలి అంటే చూసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పని అంగీకరించారు. దీనికి మరొకసారి మనస్ఫూర్తిగా దీన్ని కోఆర్డినేట్ చేసి గతంలో శ్రీకాళహస్తి శ్రీశైలం ఇవన్నీ కూడా చేసి ఆ కోవాలని మన సింహాచలాన్ని కూడా అది చేసేదానికి సహకరించి చేసిన మంత్రి గారికి, అలాగే విశాల్ గారికి, వెంకీ హ్యాచరీస్కి అందరం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ ఇది 5 కోట్ల రూపాయలు వ్యయంతో దీన్ని కంప్లీట్ చేయడం. అంతేకాదు వాళ్ళు ఎంత సింపుల్గా ఎంత లో ప్రొఫైల్ ఉన్నారంటే మాకు పబ్లిసిటీ అవసరం లేదు, ఇంకా మీరు ఏదన్నా దేవాలయాలు ఎటువంటి సంబంధించి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న దేవాలయాలు ఎక్కడున్నా మన రాష్ట్రంలో ఎక్కడున్నా ఉంటే మాకు తెలియజేయడం మీరు అప్పు కూడా చేస్తామని చెప్పి వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చారు. దానికి కూడా వాళ్ళకి ధన్యవాదాలు. మొన్నే శ్రీకాళహస్తి చాలా పెద్ద ఎత్తున కంప్లీట్ చేశారు. నిన్న కాక మొన్న శ్రీశైలం నిన్న గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీద కూడా అక్కడ పాత తాళపత్రం సంబంధించిన రాగి సంబంధించిన పత్రాలు అవన్నీ చేసి అవి కూడా నిన్న పిఎం గారి చేతుల మీదుగా కూడా ఇక్కడ రిలీజ్ చేశారు. ఇటువంటి వాటిని మనందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. సింహాద్రి అప్పన్న ఆశీస్సులు అందరిపైన ప్రత్యేకించి వెంకీ హ్యాచరీస్ వాళ్ళ పేరు కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకరించిన దేవస్థాన అధికారులకి ప్రత్యేకించి మా వివో గారికి మిగతా టీం అందరూ కూడా అభినందనలు. శ్రీ వరలక్ష్మి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి బేడ మండపంలో ఆలయ అర్చకులు వేద అర్చన చేశారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, మనం ఎప్పుడైనా సరే దేవుడు కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు దేవుడు ఆశీస్సులు మాత్రం మనకు ఉండాలి. గతంలో ప్రభుత్వం సిమెంట్ ఐరన్ హడావిడిగా పనిచేయడానికి అది కుదరలేదు. ఆర్గానిక్స్తో బెండకాయ జిగురు, కరక చెట్టు తగిన మిశ్రమాలు వాడి పనిచేశారు. శ్రీకాళహస్తిలో 6 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టారు. దీనికి సుమారుగా 5 కోట్ల వరకు ఖర్చయింది. ఆలయ పునర్నిర్మాణాలు 200 సంవత్సరాల వరకు ఎటువంటి లీకేజ్ ఉండదని గంటా తెలిపారు. ఈ యొక్క ఏదైతే వాటర్ లీకేజ్ అవుతా ఉందో ఆ వాటర్ లీకేజ్ని ఏన్షియంట్ ప్యాటర్న్లో అంటే పల్లవులు, చోళులు, విజయనగర రాజులు, ఒరిస్సా గజపతి రాజులు వాళ్ళు ఎలా అయితే ప్యాటర్న్లో కట్టారో ఆ రోజు అలానే ఎక్కడైతే వాటర్ లీకేజ్ అవుతుందో వాటన్నిటిని కూడా అరెస్ట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ పూనా
అంటే వెంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బి వెంకటేశ్వరరావు గారు అనేసి పూనాలో ఉంటారు. వాళ్ళని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యాజ్ ఏ డైరెక్టర్ కాకుండా ఒక ఇండివిజువల్గా మన ఆంధ్రదేశంలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా మనం పరిరక్షించాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగానే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆ ఇంట్రెస్ట్ చూపించడంతో మనం కాళహస్తికి వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాళహస్తిలో 60,000 SFTలతో సుమారుగా 6 కోట్ల రూపాయలతో వాళ్ళు వాటిని పనులు ప్రారంభించారు. ఆ ప్రారంభించిన తర్వాత ఆ వచ్చిన అవుట్కమ్ చూసిన తర్వాత నేను మెసేజ్ పెడుతూనే ఉంటాను, అందరు ఎమ్మెల్యేలకి ఎంపీలకి పెడుతూ ఉంటాను. దాంట్లో మొదటగా రెస్పాండ్ అయినటువంటి ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేసి చెప్పడం ఏంటంటే, ముని మనం సింహాచలం కూడా లీకేజ్ అవుతా ఉంది, ఒక్కసారి మీ టీం వచ్చి చూస్తే బాగుంటుంది అంటే, సో ఇమ్మీడియట్గా మళ్ళీ పెద్దలు వెంకటేశ్వరరావు గారిని మనం అప్రోచ్ అయ్యి, సార్ ఇలా సింహాచలం కూడా ఉంది, చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయం, 12వ శతాబ్దం నుంచి కూడా శాసనాల ఆధారం ద్వారా కూడా ఉంది, దాన్ని తీసుకోవాలి అని చెప్పినప్పుడు, అదేవిధంగానే ఎమ్మెల్యే గారు కూడా అప్రోచ్ అయిన విధానంతో ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు మీరు అందరూ ఉన్నారు, MOU చేసుకున్నాం. సేమ్ IO గారు, ఎమ్మెల్యే గారు, ఈవెన్ మన కౌన్సిలర్ గారు, వీళ్ళందరి ముందర వర్క్ చేసుకోవటం కరెక్ట్గా నాట్ ఈవెన్ 9 monthsలో వాళ్ళు సుమారుగా 5 కోట్ల రూపాయలతో వాటిని చేసి ఈరోజు మళ్ళీ టెంపుల్ పర్మిషన్స్ అన్నింటినీ కూడా దేవాలయానికి అప్పగించడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా కృషి చేసినటువంటి వాళ్ళు విశాల్ అండ్ శ్రీ జామ్వాల్ గారు, ఆయన రిటైర్డ్ డైరెక్టర్ కన్జర్వేషన్, ఆయన సూపర్వైజన్లో చేయడం జరిగింది. విశాల్ గారికి, వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకించి, ఎందుకంటే నా ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తుంది, అలానే ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి దేవాలయాల మీద ఎలా అయితే గంటా శ్రీనివాసరావు గారు చూపించినటువంటి ఇంట్రెస్ట్ అందరూ కానీ చూపించగలిగితే మన దేవాలయాలన్నింటినీ కూడా మనం కాపాడగలుగుతాం. సభాముఖంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గంటా సార్. సో బికాజ్ ఆఫ్ హిమ్ ఓన్లీ డౌన్ చేయాలి.